వెల్కమ్ టు ఐబీటీవీ. ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైన కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వెళ్లే ప్రధాన రహదారిని 12 మీటర్ల మేర విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ చెప్పారు. ఆలయ అభివృద్ధి మరియు భక్తుల సౌకర్యార్థం ఈ పనులు చేపడుతున్నామని తెలిపారు. రహదారి విస్తరణ పూర్తయితే ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గి భక్తులు సౌకర్యంగా ఆలయానికి చేరుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. అది ఏదైతే మన దేవుడు కోనేరు ఉందో కోనేరు వరకు కూడా ఎక్స్టెన్షన్ చేస్తున్నాం. అది గ్రాంట్ కూడా శాంక్షన్ అయింది. ఒకవేళ అందులో ఏదైనా ఉంటే వర్తక సంఘాల వాళ్ళు కూడా వాళ్ళ యొక్క యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి వాళ్ళకి ఇబ్బంది లేకుండా రెండు పక్కలనే కూడా బ్యాలెన్స్ చేసి ఇటు ప్రజా సౌకర్యం ఇంపార్టెంట్, అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వర్తక సంఘాలు కూడా ఇంపార్టెంట్ కాబట్టి వారిని వీరిని కూడా బ్యాలెన్స్ చేసి రోడ్డు వేసి ప్రజలకి అందుబాటులో తీసుకొస్తామని ఈ సందర్భంగా రోడ్డు విస్తరణ ఖాయం, రోడ్డు వేయడం కూడా ఖాయం. 10 మంది ఇబ్బంది పడొచ్చేమో గానీ వేలాది మందికి అది ఆ గ్రామంలో 2 మండలాల కవరేజ్ ఉంది. 40 గ్రామాల వాళ్ళు ఆ యొక్క రోడ్లంటే తిరుగుతూ ఉంటారు. 40 గ్రామాల వాళ్ళు మనం చూసుకున్నట్లయితే 1,00,000 మంది ప్రజలు తిరుగుతూ ఉంటారు. అలాగే జాతర టైంలో ఏదైతే స్వామివారి కళ్యాణం జరుగుతుందో ఆ టైంలో కూడా చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చాలా ఇరుగ్గా ఉంటుంది. ట్రాఫిక్ లో కనీసం పక్కకి వెళ్ళడానికి ఉండట్లేదు, అంబులెన్స్ వెళ్ళడానికి కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి దాని ఎక్స్టెన్షన్ అనేది అనివార్యం. ఎక్స్టెన్షన్ అనేది ఎవరి దాంట్లోనే సొంత స్థలాల్లోకి వెళ్ళాం. నిజంగా సొంత స్థలాల్లోకి వెళితే కాంపన్సేషన్ ఇచ్చి మరీ వెళ్తాం. రోడ్డు వెడల్పోవడం వల్ల వర్తకులకి కూడా చాలా సుఖం, సంతోషం కూడా ఉంటది. వ్యాపారాలంతా బ్రహ్మాండంగా కనిపిస్తే హ్యాపీగా వ్యాపారం చేసుకోవచ్చు. ఇప్పుడు మెయిన్ రోడ్ ఎలా అయితే ఉందో ఆ రోడ్డు కూడా అంతే అవసరం. ఆ ఇరుకు రోడ్డు వల్ల వాళ్ళ షాపుల్లో కూడా వెళ్ళి ఈ యాక్సిడెంట్లు అయ్యి అయిపోయే అవకాశం కూడా ఉంది. కాబట్టి విస్తరణ అనేది అవసరం కాబట్టి ఖచ్చితంగా చేస్తాం. గత పాలకుల్లాగా మధ్యలో వదిలేయం, విస్తరణ చేసి తీరుతాం, రోడ్డు వేసి తీరుతాం. థ్యాంక్ యూ.